Hello friends, welcome to Deepthi Job Update channel. This is Divya friends. Central Food Technological and Research Institute మరొక ఫుడ్ ల్యాబొరేటరీస్లో మరొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ ఈ ల్యాబ్లలో సిఎఫ్ఐఆర్ సిఎఫ్టిఆర్ఐ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో నేను ఆల్రెడీ ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పడింది కదా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పొజిషన్ది పడింది. దానికి 7/5/2025 లాస్ట్ డేట్ అయితే ఉంది. నేను ఆల్రెడీ ఈ వీడియో అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చేశాను, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేశాను. అదే ఇన్స్టిట్యూట్స్లో అదే ఫుడ్ డిపార్ట్మెంట్స్లో సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది టెక్నికల్ అసిస్టెంట్, ఇది కూడా పర్మనెంట్ పొజిషనే. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 10/5/2025 అండ్ మీరు అప్లై చేయాలంటే అప్లై ఆన్లైన్ అయితే క్లిక్ చేయండి. సో నేను డీటెయిల్గా ఈ వీడియోలో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇలా చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, లాస్ట్ డేట్ 19/5/2025 ఉంది. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత అయితే వచ్చేసి 19/5 అని అయితే వస్తుంది. సో టెక్నికల్ అసిస్టెంట్ 2025 మేబీ ఎక్స్టెండ్ చేశారనుకుంటున్నాను. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్స్ వైజ్ కనుక వచ్చినట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అయితే 10/5/2025 అయితే ఉంది. దాని తర్వాత హార్డ్ కాపీ ఆఫ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వీళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోదు ఫ్రెండ్స్. దీని యొక్క హార్డ్ కాపీ కూడా వాళ్ళకి రీచ్ అయితే అవ్వాలి. 19/5/2025 అయితే హార్డ్ కాపీ రీచ్ అవ్వాలి. ఎగ్జామ్ అయితే జూలై 2025 అయితే ఉంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా అప్పుడే డిక్లరేట్ చేస్తారు. సో ఉమెన్ క్యాండిడేట్స్ ఎంకరేజ్ టు అప్లై అని క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చక్కగా అప్లై చేసుకోండి ఉమెన్ క్యాండిడేట్స్. అండ్ చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీ టోటల్ 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 6, యూఆర్ పీడబ్ల్యూబీడీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్లో 2, ఓబీసీకి 5, ఎస్సీకి 2, ఎస్టీకి 1 అయితే ఉంది. బ్యాక్లాగ్ పొజిషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో అన్ని రకాల సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్స్ గురించి చెప్తా ఉంటాను. ఇక్కడ చూడండి, రామన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి సిఎస్ఐఆర్ లాంటిది. సో అందులో పొజిషన్స్ పడ్డాయి. సిఎస్ఐఆర్ మద్రాస్ ఇన్స్టిట్యూట్, ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా రకాల పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అని చెప్పేసి నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను థంబ్నెయిల్స్లో. సో మీరు ఓపెన్ చేసుకుని చూసుకుని అప్లై అయితే చేసుకుని వెంటనే అయితే జాబ్ సాధించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ సిఎస్ఆర్ ల్యాబ్స్ పడినప్పుడే ఎప్పుడు పడతాయో తెలీదు. సో ఇక్కడ చూడండి, సిఎఫ్టిఆర్ రిక్రూట్మెంట్ సిఎస్ఆర్ అని చెప్పేసి నేను ఆల్రెడీ 2 వీక్స్ ఎకో చేశాను. సో దాన్ని కూడా పెట్టాను ఫ్రెండ్స్ నోటిఫికేషన్లో. సో అదేవిధంగా అలా రకరకాల జాబ్స్ పడుతూ ఉన్నాయి సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్లో. అండ్ మన హైదరాబాద్లో అయితే వచ్చేసి సిఎస్ఆర్ సిసిఎంబిలో, సిఎస్ఆర్ ఎన్జిఆర్ఐలో కూడా ఉన్నాయి పర్మనెంట్ పొజిషన్స్. అవి కూడా వీడియోస్ చేసి అయితే పెట్టాను. అలాగే పోస్టుల రూపంలో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయి. కమ్యూనిటీ పోస్టుల షార్ట్స్ రూపంలో మేము ఇలా షార్ట్స్ కూడా చేసి అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి, చూసుకుని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసేయండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే అప్లై చేయండి. డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. అప్పుడు మాత్రమే అప్లై చేయండి. ఇక్కడ TA1లో 9 వేకెన్సీస్, TA2లో ఇక్కడ పోస్ట్ కోడ్స్ ఫ్రెండ్స్. దీని యొక్క క్వాలిఫికేషన్ డిఫరెన్స్గా ఉంటాయి. సో TA3లో 1 వేకెన్సీ, 4 వేకెన్సీస్, అలా మొత్తంని దీన్ని TA6 వరకు డివైడ్ చేశారు. లెవెల్ 6 శాలరీ ఇస్తారు. అంటే 35,400 నుంచి 1,12,000 అయితే ఇస్తారు. 28 ఇయర్స్ అయితే దాటైతే ఉండకూడదు. TA1 అయితే డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి 3 ఇయర్స్ ఫుల్ టైం డ్యూరేషన్లో చేసి అయితే ఉండాలి. అండ్ 2 ఇయర్స్ రిలవెంట్ ఫీల్డ్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మీరు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి అట్లీస్ట్ 2 ఇయర్స్ ఫుల్ టైం డ్యూరేషన్ కోర్స్ చేసి లేటరల్ అడ్మిషన్ ద్వారా డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేయాలి. అలా వాళ్ళకైతే 60% ఎక్స్పీరియన్స్తో 2 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే వచ్చేసి డిప్లొమా కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ చేసి అయితే ఉండాలి 3 ఇయర్స్గా డ్యూరేషన్లో. అండ్ ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ రిలవెంట్ ఫీల్డ్లో అయితే ఉండాలి. బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 60% మార్క్స్ అయితే ఉండాలి. 1 ఇయర్ రిలవెంట్ డిసిప్లిన్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. TA3 అయితే వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి డిప్లొమా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఫుల్ టైం డ్యూరేషన్లో ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వేసి అట్లీస్ట్ 2 ఇయర్స్ ఫుల్ టైం డ్యూరేషన్ ఇన్ కేస్ ఆఫ్ లేటరల్ అడ్మిషన్ అండ్ డిప్లొమా కోర్స్ విత్ మినిమం 60% మార్క్స్తో అయితే ఉండాలి. అలాంటి వాళ్ళ లేటర్ అడ్మిషన్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో
బీఎస్సీ ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ ఆర్ ఈక్వివాలెంట్ చేసి మినిమం 60% మార్క్స్తో ఉండాలి. 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ ఆర్ ఈక్వివాలెంట్ ఉండి మినిమం 60%తో 1 year ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మైక్రోబయాలజీ అయితే ఉంది. బీఎస్సీ మైక్రోబయాలజీ చేసి మినిమం 60% మార్క్స్తో ఉండాలి. మీకు కెమిస్ట్రీ అయితే వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ చేసి 60% మార్క్స్ అయితే ఉంటే సరిపోతుంది. అండ్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు క్లియర్గా. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే 1 year అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ దీనికి. సో మీరు కిందకి ఇలా వచ్చేసినట్లయితే కింద అయితే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఏంటి అన్నీ అయితే తెలుస్తాయి ఫ్రెండ్స్. ఇలా కిందకైతే వచ్చేయండి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మీకు కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయని చెప్తున్నారు. స్కీమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటాయి. 200 క్వశ్చన్స్కి 3 hours టైం అయితే ఇస్తారు. పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. పేపర్ 2 అయితే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. పేపర్ 3 అయితే కన్సర్న్ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇవి కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. హౌ టు అప్లై అయితే వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు టేక్ ద ప్రింట్అవుట్స్. సో వన్స్ అప్లై చేసిన తర్వాత ఆ ప్రింట్అవుట్స్ని తీసుకొచ్చి మీరైతే వాళ్ళు సబ్మిట్ చేయాలి. 19/5/2025లో వల్ల సిఎస్ఆర్ సిఎఫ్టిఆర్ఐకి అయితే రీచ్ అయిపోవాలి. అండ్ 500 రూపీస్ అయితే డీడీ తీయాలి. ఎవరైతే మామూలుగా తీయాలి ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకైతే వచ్చేసి ఎగ్జామ్షన్ అయితే ఉంది. అప్లికేషన్ ఫీ అయితే లేదు, మిగతా వాళ్ళకైతే ఉంది. సో మీరు ఇక్కడ ఏం రాస్తారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అనే ఎన్వలప్ మీద పోస్ట్ కోడ్ మెన్షన్ చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చేసేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను స్టార్ మార్క్ పెడుతున్నాను కదా ఫ్లవర్ బ్రాకెట్స్లో, రిక్రూట్మెంట్ సెల్ సిఎస్ఆర్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ మెన్షన్ అని చెప్పేసి మైసూర్ కర్ణాటకకి అయితే పంపించండి. సిఎస్ఆర్ సిఎఫ్టిఆర్ఐ అక్కడే ఉంది. మీకు పోస్టింగ్ కూడా మైసూర్లోనే ఉంటుంది. సిఎస్ఆర్ సిఎఫ్టిఆర్ఐలోనే ఉంటుంది పోస్టింగ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై అయితే చేసేసుకోండి. అండ్ లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయదు. కింద ఫార్మేట్స్ ఆఫ్ ఉన్నాయి. దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే సిఎస్ఆర్ వెబ్సైట్లోనే ఇక్కడ లింక్ ఇచ్చారు చూడండి. సిఎస్ఆర్ టెక్నికల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అయితే క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అయితే ఇది క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. పైన అడ్వర్టైజ్మెంట్, ఇన్స్ట్రక్షన్, ఫామ్స్, అప్లికేషన్ ఫీ, అప్లై అయితే ఉంది. ఫస్ట్ అయితే వచ్చేసి నేను న్యూ రిజిస్ట్రేషన్కి అయితే క్లిక్ చేశాను. సో న్యూ రిజిస్ట్రేషన్లో మిస్టరా మిస్సా మీ సాల్యుటేషన్ ఏంటో మెన్షన్ చేయండి. సో మీ నేము, కన్ఫామ్ నేము, అలాగే ఈమెయిల్ ఐడి, కన్ఫామ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, కన్ఫామ్ మొబైల్ నెంబరు, సెక్యూరిటీ క్వశ్చన్, సెక్యూరిటీ ఆన్సర్, ప్లీజ్ ఎంటర్ ద క్యాప్చా చేసేసి రిజిస్టర్ చేసేసుకోండి. ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ అన్ని మెయిల్కి పంపిస్తామని చెప్తున్నారు. సో మెయిల్ నుంచి వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసేసుకొని ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ అయితే చేసుకుంటాను. ఫ్రెండ్స్ నేను అప్డేట్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సెలెక్ట్ జెండర్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటో మెన్షన్ చేయండి. మీ కేటగిరీ ఏంటి ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీ. ఆ పర్సన్ అయితే బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నాయనేది అడుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతుంది. అది పర్మనెంట్ సిఎస్ఆర్ ఎంప్లాయ్ అయితే అడుగుతుంది. సో నేను ఇవన్నీ ఇచ్చేసి అప్డేట్ ప్రొఫైల్కి వెళ్తే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోమని అయితే అడుగుతుంది. సో ఇక్కడ అన్నీ నేను టిక్ బాక్స్లో అయితే టిక్ కొట్టేస్తున్నాను. అన్నీ కరెక్టే కాబట్టి వెరిఫై లాక్ ప్రొఫైల్ అయితే అడుగుతున్నాను. ఐ కన్ఫర్మ్ దగ్గర క్లిక్ చేసేస్తున్నాను. ప్రొఫైల్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చింది. క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఇచ్చిన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కదా, సీరియల్ నెంబరు. సో మీరు దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఇచ్చిన 6 పోస్టుల ముందు ఇక్కడ అప్లై బటన్ అయితే ఉంది. సో మీరు ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉంటే ఆ అప్లై బటన్ అక్కడ క్లిక్ చేసేయడమే. సో నేనైతే వచ్చేసి TA2కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. TA2 క్లిక్ చేస్తే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అయితే ఉండాలి. ఒక పోస్ట్ ఉంది, అది అన్రిజర్వ్లో ఉంది. అన్ని డీటెయిల్స్ చూడండి. ఇలాగా 28 years అయితే ఉండాలి. మీకు ఏజ్ అనేది level 6 శాలరీ పే చేస్తారని ఏదో వస్తుంది. మీకు బీఎస్సీ కంప్యూటర్స్ ఉన్నా పర్వాలేదు, లేదా డిప్లొమా కంప్యూటర్స్ ఉన్నా పర్వాలేదు. సో నేను అప్లై బటన్ క్లిక్ చేయడంతో ప్లీజ్ నోట్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ TA2 టెక్నికల్ అసిస్టెంట్ అయితే అడుగుతుంది. క్లోజ్ నొక్కాను.
క్లోజ్ నొక్కిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, అప్లోడ్స్, ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్లో అయితే వచ్చేసి మీ నేమ్, అలాగే నేమ్ ఎవరు చేంజ్, మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకుంటే నేమ్ మాత్రం రాయండి, లేకపోతే అవసరం లేదు. చూస్ ఫైల్, మీ ఫోటోగ్రాఫ్ ఇక్కడ చూస్ చేసేయండి. అలాగే ఇక్కడ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ అయితే నో అని పెట్టాను. నేచర్ ఆఫ్ డిజబిలిటీ ఏంటో మెన్షన్ చేయండి. సో మీ బై బర్త్ డొమిసైల్ ఏంటో మెన్షన్ చేయండి, అంటే మీ స్టేట్ ఏంటి, బై బర్త్ ఉన్నారా అయితే అడుగుతుంది. నేమ్ ఆఫ్ ద స్టేట్ విచ్ యూ బిలాంగింగ్ టు, అంటే మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, అంటే నేనైతే వచ్చేసి తెలంగాణ పెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పెట్టండి. ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ ఎంప్లాయీస్ ఆఫ్ సిఎస్ఆర్ ల్యాబ్స్లో పనిచేస్తున్నారంటే నో అని పెడుతున్నాను. ఇఫ్ ఎస్ రిలేటివ్స్ నేమ్ రాయండి, వాళ్ళు ఏ ల్యాబ్లో పనిచేస్తున్నారు, రిలేషన్షిప్ రాయండి. అడ్రస్ విత్ కమ్యూనికేషన్లో సో అడ్రస్ అయితే మెన్షన్ చేసేయండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, సిటీ కోడ్ అన్నీ ఇచ్చేయండి. టిక్ బాక్స్లో టిక్ కొడితే సేమ్ వస్తుంది. నేమ్ దగ్గర ఈమెయిల్ ఐడి, తర్వాత ఫాదర్ నేమ్, మదర్స్ నేమ్, ఆ ఫాదర్స్ ఆక్యుపేషన్, అంటే ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు, ఇవన్నీ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ డీటెయిల్స్కి వెళ్తే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వస్తుంది. అక్కడ మీ 10th నుంచి 10th, 12th, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చేస్తే డిప్లొమా, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఏ ఇయర్లో చేశారు, ఎంత పర్సెంట్ వచ్చింది రాయాలి. ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వండి, ఉన్నవాళ్ళు కంపల్సరీ అయితే ఇవ్వాలి, ఎందుకంటే చాలా అన్ని పొజిషన్స్కి 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ఎడిషనల్ డీటెయిల్స్లో అయితే వచ్చేసి నార్మల్గానే ఉంటాయి. అప్లోడ్ డాక్యుమెంట్స్, మీరు చేసిన అన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ మాత్రం స్టార్టింగ్ స్టెప్లోనే ఉంది. మ్యాక్సిమం ఫోటో అయితే 50 KB ఉండాలి, అండ్ సిగ్నేచర్ కూడా మ్యాక్సిమం సైజ్ 50 KB అయితే ఉండాలి. ఈ రెండు 50 KB సైజుల్లోనే ఉండాలి. సో అవన్నీ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్కి అయితే తీసుకెళ్తుంది. ప్రివ్యూ అండ్ సబ్మిట్లో 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీరు ఏమైనా మిస్టేక్ చేశారు అంటే, సో ఏం చేయలేదు అనుకుంటేనే ఫైనల్ సబ్మిట్కి వెళ్ళండి. ఫైనల్ సబ్మిట్కి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫీ అయితే తీసుకెళ్తుంది. నార్మల్గా 500 రూపీస్ అయితే పే చేయాలి. సో ఎవరైతే నార్మల్గా మిగతా వాళ్ళు SC, ST, PWD ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ పే లేదు. మిగతా వాళ్ళు మాత్రం 500 రూపీస్ పే చేయాలి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుల ద్వారా. మీకు UPI పేమెంట్ కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎలా వీలుంటే అలా పే చేసేయండి 500. అంతే, అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.